ప్రపంచంలో మైకేల్ జాక్సన్ అని పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 2009 జూన్ 25వ తారీఖున హఠాన్ మరణం ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచ పాప్ డ్యాన్సుల్లో సంచలనాలు సృష్టించినటువంటి మైకేల్ జాక్సన్ తర్వాత అంత పాపులర్ పాప్ సింగర్ కానీ పాప్ డాన్సర్ కానీ మళ్ళీ ఆ ప్రపంచంలోకి రాలేదు. ఎన్నో గ్రామీ అవార్డులు, ఎంతో గౌరవాలు, అలాగే ఎన్నో అవమానాలు మైకేల్ జాక్సన్ సొంతం. చిన్నపిల్లల్ని లైంగికంగా వేధించేవాడిని అతని మీద ఎన్నో కేసులు కూడా నమోదైనాయి. జీవితంలో తను నల్లగా పుట్టానని, తను బ్లాక్ అని, తను ఎర్రగా అవ్వాలని చెప్పేసి బొల్లి వ్యాధిని కూడా తెచ్చుకున్నాడు. దాన్ని తెచ్చుకొని చివరికి తెల్లగా మారాడు. అంత క్రేజ్ ఉండేది ఆయనకి. అంతేకాదు, ఒక డ్యాన్స్ ప్రాక్టీస్లో జుట్టు అంతా కాలిపోయి చెయ్యి కూడా కాలిపోతే చెయ్యికి గ్లౌజ్ చేసుకుంటే ఫ్యాషన్ అయింది, విగ్గు పెట్టుకుంటే సంచలనం అయింది. నడిస్తే ఒక సంచలనం, మాట్లాడితే ఒక సంచలనం, మ్యూజిక్ చేస్తే ఒక అద్భుతం. తనే పాట రాసి, తనే కంపోజ్ చేసి, తనే డ్యాన్స్ చేసి, అన్ని రంగాల్లోనూ తనే పాట కూడా రాసేవాడు. అంత గొప్ప మేధావి, అంత గొప్ప డాన్సరు, అంత గొప్ప కళాకారుడు. కుల మత భేదాలకు సంబంధం లేకుండా, దేశ విదేశాలనే హద్దులు లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలొగించాడు. తన జీవితంలో 150 ఏళ్ళు బతకాలని ఎంతో ప్లాన్ చేశాడు. ఆక్సిజన్ ఛాంబర్ ఉన్నటువంటి బెడ్లో నిద్రపోయేవాడు. చుట్టూ 12 మంది డాక్టర్లను పెట్టుకునేవాడు. అంతేకాదు, తనకు ఏదైనా ఆర్గాన్ ప్రాబ్లం వస్తే ఆర్గాన్ డొనేట్ చేయడానికి డోనార్స్ని కూడా రెడీగా పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇంత కోరికలు ఉన్న వ్యక్తికి అనేక చెడ్డ అలవాట్లు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. అతను డ్రగ్స్కి ఎందుకు బానిసాడు? తన లావైపోతున్న ఆహారం కూడా సరిగ్గా తీసుకునేవాడు కాదు. అంత క్రేజ్, పబ్లిక్ యొక్క ఆకర్షణకి ఆయన ఎంత లోనయ్యాడంటే, ఈయన ఆకర్షణ ప్రజలు ఎంత లోనయ్యారో ప్రజల యొక్క చప్పట్లకు ఆయన కూడా అంతే లోనయ్యాడు. నిజంగా మైకేల్ జాక్సన్ లేకుండా ప్రమాణ స్వీకారం చేయాల బిల్ క్లింటన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు తన పక్కన మైకేల్ జాక్సన్ ఉంచుకున్నాడు. అంటే అతనికి ఎంత గౌరవం ఉందని ఒక్కసారి చూడండి. నాటికి నేటికి ఇప్పటికీ ఎప్పటికీ మైకేల్ జాక్సన్నే తలదన్నటువంటి గొప్ప పాప్ సింగర్ అనేది ఇప్పటివరకు రాలేదు. 150 ఏళ్ళు బతకాలనుకున్న మైకేల్ జాక్సన్, ఆక్సిజన్ ఛాంబర్లో పడుకున్న మైకేల్ జాక్సన్ 50 సంవత్సరాలకే తన పర్సనల్ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్తో కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయాడు. విధి అన్నిటికన్నా గొప్పది. ఎక్కువగా ప్రజాకర్షణ వాళ్ళని, మంచి వాళ్ళని, గొప్ప వాళ్ళని, మేధావుల్ని ఎక్కువ కాలం భూమి మీద ఉంచదనుకుంటా. అందుకని ఆ చిన్న వయసులోనే మైకేల్ జాక్సన్ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. రియల్లీ కళాకారుల పారిట ఒక అద్భుతమైనటువంటి మోటివేషన్ కానీ, ఎంతోమంది కళాభిమానులకి కనుల విందు కానీ చేసినటువంటి గొప్ప మైకేల్ జాక్సన్ మళ్ళీ పుట్టాలని కోరుకుందాం.